బిగ్ స్టోరీ నేను లక్ష్మి. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్లు, పర్యటనలు, సభలు, ర్యాలీలతో అంతటా హడావుడి కనిపిస్తోంది. దేశమంతా ఇప్పుడు ఎన్నికల గాలి వీస్తోంది. ప్రజాస్వామ్యమును ఘనసౌధానికి పునాది రాళ్లను వేసేద్దామంటూ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారాల్లో చిత్ర విచిత్రాల ప్రవాసనాలు ఈరోజు ప్రత్యేక కథనం. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ 11వ తేదీనే ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి సమయం చాలా తక్కువ ఉంది. ఉన్న సమయాన్ని వీలైనంత వాడేసుకోవాలని ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థి పోటాపోటీగా ముందుకు దూసుకుపోతున్నారు. కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ మేలో జరుగుతోంది. అక్కడ ప్రచారానికి కావలసినంత సమయం ఉంది. సమయం ఎక్కువ ఉంటే ప్రచారానికయ్యే ఖర్చు కూడా పెరుగుతుందని వాపోతున్నారు కొందరు నేతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు జిల్లాలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుంటూరు వెస్ట్ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తరపున ప్రచారం చేసిన జనసేనాని గుంటూరు ఈస్ట్ జనసేన అభ్యర్థి షేఖూర్ రెహమాన్ ఇంటికి వెళ్లారు. రెహమాన్ మాతృమూర్తి ఇస్లాం మత గ్రంథాన్ని చదివి వినిపించగా పవన్ తన్మయత్వంతో విన్నారు. తరువాత రెహమాన్ కుటుంబ సభ్యులతో కలిసి పవన్ బిర్యానీ తిన్నారు. మచిలీపట్నంలో చెట్టు కింద తాటి చాప్ మీద కూర్చుని మట్టి ముంతలో జొన్న అన్నాన్ని మజ్జిగలో కలుపుకుని పవన్ ఆరగిస్తోన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంతకుముందు వాహనం డిక్కీ భాగంలో సేద్దీరుతూ జనసేనాని టీ తాగిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. గుంటూరులో ప్రచారం సందర్భంగా పవన్ రాజకీయం మీ ఇంటి సొత్తా అని టీడీపీ, వైఎస్ఆర్సీపీలను ప్రశ్నించారు. రాజకీయం ఎవడబ్బ సొత్తు కాదన్న ఆయన మార్పు తెచ్చి చూపుతామన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఒకరోజు ఉత్తరాంధ్రలో, మరుసటి రోజు రాయలసీమ, ఆ తర్వాత కోస్తాంధ్ర, ఇలా అన్ని జిల్లాలను వైఎస్ జగన్ కవర్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావిల్లో జరిగిన వైసీపీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పదే తన పేరును తలుస్తున్నారని, అలా రోజుకు 100 సార్లు జగన్ పేరును తలుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఏపీలో ఒక్కో ఇంటికి 1,20,000 రూపాయలు బాకీ పడ్డారన్నారు. అయితే జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించే సమయంలో టీడీపీ మేనిఫెస్టోను చేతబట్టాడు. ఆ మేనిఫెస్టో కవర్ పేజీపై చంద్రబాబు నిలువెత్తు ఫోటో ఉంది. ఆ ఫోటోనే హైలైట్ అయింది. ఆ ప్రాంత ప్రజల దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ దృశ్యాన్ని చూసిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రచారం టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికా అంటూ జోకులు మొదలుపెట్టారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న సినీతార, మాజీ ఎంపీ విజయశాంతి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఆమె ఈసారి ఎన్నికల ప్రచారంలో పూర్తిగా భాగస్వామి కావడం లేదు. పార్టీ రాజకీయంగా కష్టాల్లో ఉండటం, పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన 15 రోజులు గడిచినా ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదనే ప్రశ్న ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతున్నది. ఎన్నికల ప్రచారానికి మరో 14 రోజులే మిగిలి ఉన్నాయి. ఇటీవల శంషాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు ఆమె ప్రసంగించారు. ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో మరెక్కడా కనిపించలేదు. ఆమెను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరూ పిలవడం లేదా, లేక ఆమె అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారానికి పోవడం లేదా అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలుండగా మిత్రపక్షం మజ్లిస్ సిట్టింగ్ స్థానం హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు కార్యరంగంలోకి దూకాయి. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని, లోక్సభ ఎన్నికల తరువాత అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఇప్పటికే 120 మందితో మాట్లాడానని కూడా ఇటీవల ఆయన ప్రకటించారు. దీంతో తెలంగాణ నేతలు ప్రచారాన్ని ప్రధాని కేసీఆర్ అన్నట్లు నడిపిస్తున్నారు. మమతా, అఖిలేష్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, జగన్ కలిసి కేంద్రంలో కీలకం కాబోతున్నారని, లోక్సభ ఎన్నికల్లో తమకు 170 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదని, కేంద్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అప్పుడు 16 సీట్లతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంలో కీలకం అవుతారని, ప్రధాని పదవి కూడా ఆయన్ను వరించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రధాని కావాలని కోరుతూ యాదాద్రికి పాదయాత్రలు జరిగాయి. ఇదే రకమైన కార్యక్రమాలు దేశం అంతటా కూడా అమలు కావాలి అంటే, ఇంటింటికి తాగునీరు రావాలంటే, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ రావాలంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రావాలి అంటే, రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా దేశ ఎజెండాలో ఈ కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టబడాలి అంటే టీఆర్ఎస్కి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర కేంద్రంలో ఉండాలి. తప్పకుండా 16 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఈరోజు చాలామంది దేశంలోని ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ గారితో గత 3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ఈ 2 పార్టీలు ఏవైతే గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మరి శుష్క ప్రియాలు మాత్రమే చెప్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయో, ఈ 2 పార్టీలను కూడా పక్కన పెట్టి ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయంతో ముందుకు రావాలనే కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని బలోపేతం చేసే దిశగా ప్రతి పురుషుడి విజయం వెంట స్త్రీ ఉంటుందంటారు. భర్తల విజయానికి ధర్మపత్నులు ఇప్పుడు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ప్రతి ఒక్క ఓటర్ను కలిసేందుకు అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. అభ్యర్థి ఒక్కడే ఓటర్లందరినీ కలవడం కష్టమే. దీంతో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సతీమణులను ప్రచార రంగంలోకి దించుతున్నారు. వారు వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మీ ఆడపడుచుగా మీ ఇంటికి వచ్చా, ఓటు వేసి నా భర్తను ఆశీర్వదించండి, మీకు సేవ చేసే అవకాశాన్ని మా కుటుంబానికి ఇవ్వండని విన్నవిస్తున్నారు. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సతీమణి బీవీ నిత్యాదేవి ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. కగ్గల్లు ప్రచారంలో తిక్కారెడ్డిపై వైసీపీ శ్రేణులు దాడికి దిగడం, గన్మెన్లు జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డి గాయపడడం తెలిసిందే. హైదరాబాద్లో తిక్కారెడ్డి చికిత్స పొందుతున్నారు. ప్రచార బాధ్యతలను ఆయన భార్య వెంకటేశ్వరమ్మ భుజాన వేసుకున్నారు. ఊరు ఊరు, వీధి వీధి, ఇంటింటికి తిరుగుతున్నారు. తన భర్తపై జరిగిన దాడిని వివరిస్తూ కన్నీరు పెడుతున్నారు. మీ ఓటుతో నా భర్త ప్రాణాలను కాపాడండని ఓటర్లకు విన్నవిస్తున్నారు. ఈమెతో పాటు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి భార్య కల్పనమ్మ కూడా ప్రచారంలో ఇంటింటికి తిరుగుతున్నారు. వనగానపల్లె టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరమ్మ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పట్టణంలో ప్రచారాన్ని నిర్వహించి పల్లెబాట పట్టారు. 5 ఏళ్లలో తన భర్త చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భార్య ప్రతిభ కూడా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. నందికొట్కూరులో టీడీపీ అభ్యర్థి బండి జయరాజ్ సతీమణి బండి రమణమ్మ మండు టెండల్లో సైతం ప్రచారం సాగిస్తున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సతీమణి రమాదేవి మరికొందరు మహిళలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరులో మంత్రి నారాయణ కోసం ప్రచారంలో ఆయన భార్య, కూతురు తమ వంతు కృషి చేస్తున్నారు. ఆమె ప్రచారంలో వినూత్నంగా ఓ హోటల్కు వెళ్లి బోండాలు ఎలా వేయాలో వారిని అడిగి తాను ఒకసారి వేస్తానంటూ బోండాలు వేసి చూపించారు. వంట చేస్తూనే తన భర్తను గెలిపించాలని కోరారు. మరోవైపు నారాయణ కుమార్తె కూడా దోశలు వేస్తూ వంట చేస్తూ తన తండ్రికి ఓటు వేయాలని కోరారు. అలాగే బాలకృష్ణ భార్య వసుంధర తన భర్త కోసం ఇంటింటి ప్రచారం చేశారు. ప్రచారంలో ఇస్త్రీ చేయడం వంటి పనులతో ఆకట్టుకున్నారు. గూడూరులో పాసెం సునీల్ కుమార్ భార్య సంధ్యారాణి కూడా భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గూడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెలగపల్లి ప్రసాదరావు తరపున మున్సిపల్ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ ప్రచారంలో వినూత్నంగా ఆకట్టుకున్నారు. తోపుడు బండిపై దోశలు వేస్తున్న వారితో మాటలు కలిపి తాను కూడా దోశలు వేసి ఎవరికి ఏ దోశలు కావాలంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం కూడా ఉధృతమవుతోంది. అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేసే ఉత్సాహంలో చిత్ర విచిత్రమైన ప్రచారాలకు తెరతీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. చంద్రబాబు వారసుడిగా ముందుకు వచ్చిన ఆయన ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కూడా లోకేష్ ని భావి ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టి దొడ్డిదారిన మంత్రి అయ్యారనే అపవాదును తొలగించుకోవడానికి ఆయన ఈ ఎన్నికల్లో గెలవడం తప్పనిసరైంది. చిత్ర విచిత్రంగా ఎన్నికల ప్రచారం చేయడంలో నారా లోకేష్ కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమవుతూ ప్రచారం చేస్తున్నారు. తాపీ పట్టి భవన నిర్మాణ కార్మికులతో కాసేపు సరదాగా గడిపారు. ఇస్త్రీపెట్టె పట్టుకుని బట్టలు ఇస్త్రీ చేశారు. కూరగాయల మార్కెట్లో మహిళలతో ముచ్చటించారు. స్కూల్ విద్యార్థులతోనూ లోకేష్ సరదాగా గడిపారు. రేవేంద్రపాడులో నారా లోకేష్ ప్రచారం సందర్భంగా మౌలాలి అనే 80 ఏళ్ల వృద్ధుడు ఆయనకు 2,000 రూపాయలు పింఛన్ డబ్బును ప్రచార ఖర్చుల నిమిత్తం ఇచ్చారు. వృద్ధుడి అభిమానానికి ఫిదా అయిన లోకేష్ ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. 2014 ఎన్నికల్లో ఛాయ్ పే చర్చా పేరుతో మోదీ వినూత్నంగా జరిపిన ప్రచారం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. चाय एक प्रकार से फुटपाथ लोकसभा का एक सबसे बड़ा सेंटर है और आज जब मैं चाय की चर्चा के कार्यक्रम आया हूं तो स्वाभाविक मेरी बचपन की यादों के साथ मैं जुड़ जाता हूं और मैंने देखा है कि चाय बेचते बेचते मुझे बहुत कुछ सीखना भी मिलता था. अनेक लोगों से बातचीत करने का अवसर मिलता था. मान अपमान की घटनाएं घटती थी. चाय बेचते समय लोगों की बातें सुनता था, बड़े गौर से सुनता था. तो मेरे लिए एक विशेष अनुभव रहा है बचपन का. लेकिन साथ साथ चाय पे जो चर्चा होती है हमारे देश, कोई समाज कोई वर्ग ऐसा नहीं होगा. आज भी हिंदुस्तान के बड़े से बड़े घराने में जाओ, अच्छा चाय पियेंगे क्या, यहीं से शुरू होता है और फिर बातें शुरू होती हैं. మోదీ ఛాయ్ పే చర్చకు ధీటుగా వినూత్నంగా ప్రియాంక గాంధీ బోట్ పే చర్చతో ఈసారి ఎన్నికల ప్రచారంలో తనదైన ప్రత్యేకతను చాటి చెప్పారు. బోట్ పే చర్చలో ప్రియాంక గాంధీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 3 రోజుల పాటు కొనసాగిన ఈ యాత్రలో అలహాబాద్ నుంచి వారణాసి వరకు ప్రియాంక 140 కిలోమీటర్ల దూరం స్టీమర్లో ప్రయాణం చేశారు. ప్రయాగ్రాజ్ నుంచి వారణాసిలోని అస్సీఘాట్ వరకు 3 రోజుల పాటు ఈ యాత్ర సాగింది. తూర్పు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ప్రియాంక గాంధీ చేసిన గట్టి ప్రయత్నమని చెప్పుకోవాలి. ఆమె యాత్రలో భాగంగా అనేక దేవాలయాలను, దర్గాలను సందర్శించారు. అలాగే ఆ ప్రాంత ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరాగాంధీ గతంలో పూజలు చేసిన ప్రయాగ్రాజ్లోని బడే హనుమాన్ మందిరం దర్శనంతో ప్రియాంక గాంధీ మొదటి రోజు యాత్ర ప్రారంభమైంది. మొత్తం 140 కిలోమీటర్ల దూరం వరకు సాగిన ఈ యాత్ర ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో పలు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎవరికి వారు వారి పార్టీల అభ్యర్థుల విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల చతురతను చాటుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు వినూత్న రీతుల్లో ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు కూడా ఎన్నికల సందర్భంగా మార్కెట్లో మెలకువలను పాటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు టెక్నిక్స్ ప్రదర్శిస్తున్నారు. గతంలో మోదీ శారీస్గా హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా మోదీ జాకెట్, తృణమూల్ శారీలు హంగామా చేస్తున్నాయి. బెంగాల్లో మొత్తం 42 లోక్సభ సీట్లలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. మరోవైపు ప్రియాంక గాంధీ శారీలు కూడా వచ్చేశాయి. రాహుల్ కుర్తాలు కూడా వచ్చాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి నాయకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నికలకు ముందు మోదీ కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. కుంభమేళా సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవిత్ర స్నానమాచరించారు. కుంభమేళా పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు విరామం లేకుండా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో భేటీ అయ్యారు. వారే నిజమైన కర్మయోగులని కొనియాడారు.
పరిశుభ్రత, పారిశుధ్య కార్మికులపై తనకున్న గౌరవాన్ని ప్రదర్శించారు. పారిశుధ్య కార్మికులు మానవాళికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా 2 మహిళలు సహా 5 పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. పారిశుధ్య కార్మికుల కాళ్లు కడుగుతున్న వీడియోను ట్విట్టర్లో ఉంచారు. ఈ క్షణాలను జీవితాంతం గుర్తుంచుకుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కానీ పారిశుధ్య కార్మికులు, వారి సంఘాలు ఇది ఎన్నికల ప్రచారమని, గిమ్మిక్కు మాత్రమేనని, పారిశుధ్య కార్మికుల సమస్యలేవి పరిష్కారం కాలేదని, వారి కష్టాలను తీర్చడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని విమర్శించారు. सरकार ने जो स्वच्छ भारत अभियान चलाया है वो बिल्कुल निकम्मापन है और जो स्वच्छ भारत अभियान के जो नायक हैं, सही मायने में सफाई कर्मचारी और सफाई का पेशा जो एक ही कौम के माथे पे मर दिया गया, जिसे वाल्मीकन समाज कहा जाता है, जातिगत पेशा बनाया गया, उसके साथ बहुत घिनौना काम हुआ। ये बिल्कुल और आगे बढ़ना चाहिए था, देश सफाई की तरफ जाना चाहिए था, लेकिन देश जहां स्वच्छ भारत अभियान आया वहां मोदी जी ने देश की तरक्की को रिवर्स गियर लगा दिया, पिछला गियर लगा दिया। देश अपनी तरक्की से कोसों कदम पीछे आ गया है और जो सफाई कर्मचारी हैं, जो नायक हैं इसके, उनके साथ बहुत ही भद्दा मजाक हो रहा है। वो 25-25 साल से कच्चे रहकर सीवर में उतर रहे हैं, सीवर में उनकी मौतें हो रही हैं और आज उसी धरना प्रदर्शन को लेकर हम यहाँ परम आदरणीय आदि धर्म गुरु शुक्राचार्य दर्शनानंद रावण जी के नेतृत्व में सरकार और निकम्मी सरकार के कानों को खोलना चाहते हैं। हम लोग यहाँ जो इकट्ठा हुए हैं शायद इसकी आवश्यकता ना पड़ती। मोदी जी ने स्वच्छ भारत जो मिशन चला रहे हैं उसकी शुरुआत कहाँ से की? इसी कौम के बीच से शुरुआत की, दिल्ली से शुरुआत की, जो कि इससे पहले भी हमारे महापुरुष ऐसा करते हैं, जो कि पूरी तरीके से इस कौम को धोखा देने की बात है। दूसरा, जो परम आदरणीय दर्शनानंद रावण जी ने कहा कि एक हफ्ते में 5 मौतें हो रही हैं, वो और ज़्यादा हो रही है, उसकी संख्या ज़्यादा है और उनको मुआवजे के नाम पर क्या मिलता है आप जा करके उनके घर देख सकते हैं। मैं उत्तर प्रदेश लखनऊ से जी के आदिवंशी मैं आया हूँ। लखनऊ में अभी मुश्किल से 15 दिन पहले 2 परिवार हैं, एक लवकुश नगर बस्ती, वहाँ पर ऐसी डेथ हुई। वहाँ पर प्राइवेट काम कर रहे थे बच्चे, वो सीवर में ही उनकी डेथ हो गई। डेथ क्या बल्कि उनकी हत्या हो गई। जो लोग उनके घर वाले थे वो भाग गए। सरकार को या आकर के FIR होनी चाहिए, उनको पकड़ना चाहिए, लेकिन नहीं, वो कह रहे नहीं हमने नहीं बुलाया, वो कह रहे हमने नहीं बुलाया, बस्ती में बुलाया। कोई एक दूसरा जिम्मेदारी लेना नहीं चाहता है। तो इस वजह से सरकार तो छोड़ दीजिए मुआवजा, जो लोग काम करवा रहे हैं अपने घरों में सेफ्टी टैंक या सीवर करवा रहे हैं वो तक। ఎన్నికల వేడి పెరుగుతున్నప్పుడు పరుష పదాలు వాడడం కూడా జరిగిపోతుంది. పిచ్చి పట్టిందా, మెంటల్ వంటి పదాలు వాడడం వల్ల నిజానికి మానసిక రోగులను చులకన చేయడమే అవుతుంది. ఇలాంటి పదాలు వాడరాదన్న అభ్యంతరాలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారాలలో రాజకీయ నాయకులు వారి ఆపోజిట్ నాయకులను మెంటల్ అనే పదం ఉపయోగించి తిట్టవద్దని ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కోరుతోంది. ఈ మేరకు సొసైటీకి చెందిన లీగల్ కమిటీ ఎన్నికల కమిషన్కు లెటర్ రాసింది. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో మతి స్థిమితం లేక బాధపడే వ్యక్తులను చులకన చేస్తూ మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రచారంలో మెంటల్ వచ్చినట్లుందే, పిచ్చి పట్టింది హాస్పిటల్కు పంపండి, పిచ్చి పట్టిందా పదాలను నిషేధించాలంటూ ఎన్నికల సంఘంను కోరింది. మహానాడ లేకపోతే మెంటల్ నాడ అనేది ముందు మాకు క్లారిటీ రావాలి. మాకు తెలిసి అది ఇంతకుముందు కూడా మహానాడు జరిపినారు, హుందాగా జరిపినారు. ఏదో మీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని నింపే విధంగా మీరు అప్పట్లో ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకున్నారు. ఈ నిన్న జరిగిన ఈ మహానాడు మాత్రం మాకు ఒకటే, అంత పిచ్చోళ్ళు ఆ స్టేజ్ మీద ఉండి ఎవరో పిచ్చి పెదవులు కారు కూతలు కూస్తూ ఉంటే పిచ్చిగా నవ్వుతూ మరి ఎగిరెగిరి పడుతూ. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అనేక చిత్ర విచిత్రాలు మన ముందుకు వస్తున్నాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన మరో కోణం అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 22న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఏపీలో ఎన్నికలు త్వరలో జరుగునున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్ బోర్డు చిత్ర బృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తరువాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. దీనిపై తాజాగా ట్విట్టర్ ద్వారా వర్మ స్పందిస్తూ సెన్సార్ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. చివరకు అనుమతి లభించింది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అటు ఎన్నికల కమిషన్ నుంచి విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో పాటు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా అన్ని వయసుల వారు చూడదగ్గ చిత్రంగా క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. అటు ఈసీ గండంతో పాటు ఇటు సెన్సార్ గండం కూడా గట్టెక్కడంతో సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లయింది. దీంతో రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లకు మరింత పదును పెంచారు. ఏంటి ఇది స్వామి? శారీరక సుఖం కోసము, ఇంకేదో వ్యక్తిగతమైన ప్రోత్బలం కోసము దానికి గాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్. మా జీవితాన్ని చెడగొట్టడానికి దాపురించావే ముండా నువ్వు. ఈ సభకు వదిన గారిని మీరు తప్పనిసరిగా తీసుకురావాలి. ఈ వయసులో కూడా మీకు ఆడతోడు అవసరం అంటే మీరు నా పిల్లలయ్యుండి కూడా వాడితో చేరారా సిగ్గు లేకుండా? లక్ష్మి తమ్ముళ్ళు, వాడి మాట వినకండి. మరికొన్ని రోజుల్లో దేశంలో తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు మరింత సమయం లేకపోవడంతో పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులంతా తమ ప్రచారాన్ని వీలైనంత త్వరగా ప్రజల్లోకి చేరేలా కసరత్తులు చేస్తున్నారు. విచిత్రమైన రీతుల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో, ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూద్దాం. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. For more updates, please subscribe 99 TV Telugu.